భగవద్గీత అనేది ఒక క్లాసిక్ అండ్ టైమ్‌లెస్ విజ్డమ్. ఒక క్లాసిక్ లిటరేచర్. ఒక క్లాసిక్ స్క్రిప్చర్. దీనికి ఏజ్ అంటూ ఉండదనమాట. ఎన్నో ఏండ్ల కిందట చదివినా అది నాలెడ్జ్ ఫ్రెష్‌గానే ఉంటుంది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఆ బుక్ తీసుకొని చదివినా ఫ్రెష్‌గానే ఉంటుంది. ఫ్యూచర్ ఆఫ్టర్ 50 ఇయర్స్, 10,000 ఇయర్స్ తర్వాత చదివినా కూడా దాని నాలెడ్జ్ ఈస్ ఆల్‌వేస్ ఫ్రెష్. ఏదన్నా ఒక బుక్ రిపీటెడ్‌గా చదివినా కూడా అది ఫ్రెష్‌గానే ఉంటుందంటే అది భగవద్గీత. 10 టైమ్స్ చదువు, 100 టైమ్స్ చదువు. అండ్ వి షుడ్ ఆల్వేస్ కీప్ రీడింగ్ దిస్ భగవద్గీత అగైన్ అండ్ అగైన్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్రెష్ అండ్ గివ్స్ ద నాలెడ్జ్. భగవద్గీత ఈస్ ఎ స్పిరిచువల్ ట్రూత్. ఇట్స్ అబ్సల్యూట్ ట్రూత్. అది బుక్కొచ్చేసి ఒక అబ్సల్యూట్ ట్రూత్‌ని మాత్రమే మాట్లాడుతుంది. అందుకని చెప్పేసి మనకు సైంటిస్ట్‌లు, ఎడ్యుకేటర్సు, గొప్ప గొప్ప ఆథర్సు, థియాలజియన్స్, శాస్త్రవేత్తలు హూ వాంట్ టు రీసెర్చ్ అబౌట్ సోల్, గాడ్, హూ యామ్ ఐ? వాట్ ఈస్ దిస్ వరల్డ్? వేర్ ఆర్ వి ఎగ్జిస్టింగ్? వాట్ హ్యాపెన్స్? వాట్ ఈస్ కర్మ? సో, ఇటువంటి ఎక్స్‌ప్లోర్ చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక భగవద్గీతని ఒక బేస్ నాలెడ్జ్‌గా వాడుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క రీసెర్చ్ అండ్ పర్పసెస్ కోసం. సో, ఈ భగవద్గీత వచ్చేసి ఎప్పుడు మనకు ఉద్భవించింది? వ్యాన్ ఇట్ వాస్ స్ప్రౌటెడ్. సో, లార్డ్ కృష్ణ అండ్ అర్జున వర్ బోత్ ఆర్ ఫ్రెండ్స్. సో, వాళ్ళిద్దరూ ఒక మంచి ఫ్రెండ్స్. సో, 5000 ఇయర్స్ బిఫోర్ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. దానినే భగవద్గీత అంటాడు. సో, ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు? ఒక ఫ్యామిలీ వార్. కింగ్‌డమ్ కోసం ఒక కింగ్స్ ఫైట్ చేస్తారనమాట. ఇట్స్ ఎ హ్యూజ్ వరల్డ్ వార్. ఈవెన్ థో ఇట్ ఈస్ లైక్ ఎ ఫ్యామిలీ వార్, బట్ those days the whole earth was completely to one country, that is Bharatvarsh. Is what Srila Prabhupada explains to us. Bharatvarsh. అందులో వీళ్ళు ఫైట్ చేసుకుంటారనమాట. ఎవరు 2 పార్టీస్ ఉంటాయి. ఒక సైడ్ పాండవులు, ఇంకో సైడ్ కౌరవులు. వీరిద్దరూ ఫైట్ చేసుకుంటారు. ఫైట్ చేసుకునేటప్పుడు పాండవుల్లో ఉండేటువంటి అర్జునుడికి అవతల పార్టీలో ఉన్న కౌరవులలో తన బంధువులు, గురువులు ఉంటారు. ఫ్రెండ్స్ ఉంటారు. రిలేటివ్స్ ఉంటారు. వాళ్ళని ఎలా నేను ఫైట్ చేసి చంపాలి నేను? అర్జున్ ఈస్ ద గ్రేటెస్ట్ వారియర్. సో, ఎలా చేయాలని తను మెంటల్‌గా తను చాలా కృషించిపోతాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు టు ఇన్‌స్పైర్ హిమ్, టు గివ్ హిమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద రైట్ ధర్మ, హి విల్ స్పీక్ అబౌట్ భగవద్గీత టు ఎంకరేజ్ హిమ్ ఫర్ ఫైటింగ్. సో, ఈ యొక్క మహాభారతం అంటే గొప్ప యుద్ధం మధ్యలో భగవద్గీత ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ యొక్క మహాభారత అటువంటి ఒక ఈ స్క్రిప్చర్ మధ్యలో భీష్మ పర్వ అనే ఒక సెక్షన్ ఉంటుంది. అందులో చాప్టర్ 25-42 మధ్యలో మహాభారత్ వస్తుంది. అందులో ఒక 700 వర్సెస్ ఈస్ దిస్ భగవద్గీత. ఈ భగవద్గీతని రాసిన వారొచ్చేసి శ్రీల వ్యాసదేవ్. శ్రీల వ్యాసదేవ్ ఎవరు అంటే హి ఈస్ ఎ లిటరరీ ఇన్‌కార్నేషన్ ఆఫ్ కృష్ణ. శ్రీకృష్ణ భగవంతుడు అవతరించాడనమాట. లిటరేచర్ రాయడం కోసం. ఈ వేదాలు రాయడం కోసం. అందుకని ఈస్ ఎ లిటరరీ ఇన్‌కార్నేషన్. సో, వ్యాసదేవ్ వచ్చేసి ఒక 4 వేదాస్, ఉపనిషద్స్ అండ్ వేదాంత సూత్ర ఆల్రెడీ రచించి పెట్టేశారు. ఈ కామన్ పీపుల్‌కొచ్చేసి ఈ ఉపనిషత్తులు, వేదాలు వాళ్ళకి అర్థం అవ్వదు. అందుకని చెప్పేసి వ్యాసదేవ్ ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక పురాణం రాయాలి అని చెప్పేసి పురాణాలు అందులో ఈ మహాభారతం రాస్తారనమాట. ఈ భగవద్గీత వచ్చేసి శ్రీకృష్ణుడే డైరెక్ట్‌గా మాట్లాడారు కాబట్టి, అందుకని మనం భగవద్గీతలో శ్రీ భగవాన్ ఉవాచ అని ఉంటుంది. ఎందుకంటే ఇది భగవంతుడు మాట్లాడిన పలుకులు, మాటలు. సో, అందుకని భగవద్గీత ఈస్ ఎ ఎసెన్స్ ఆఫ్ ఆల్ వేదిక్ నాలెడ్జ్. అన్ని వేదిక్ నాలెడ్జ్‌కి ఇది భగవద్గీత ఒక ఎసెన్స్. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉపనిషద్ ఇన్ ఆల్ ద వేదిక్ లిటరేచర్. గీతోపనిషద్ అని కూడా అంటారు. థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. జై శ్రీరామ్.